నమస్తే, వెల్కమ్ టు మైక్ టీవీ. నేను సహస్ర. ఒకప్పుడు అమ్మాయిలతో అసభ్యకరమైనటువంటి వీడియోలు చేస్తూ అల్లరి చిల్లరగా రోడ్డు మీద ఉన్నటువంటి వ్యక్తి ఇప్పుడు సినిమాలు తీస్తా అంటూ ముందుకు వస్తున్నారు. అయితే ఇంతకుముందు కళ్యాణి గారి చేత తన్నులు తిన్నటువంటి శ్రీకాంత్ రెడ్డి మన స్టూడియోలో ఉన్నారు. మరి ఆయన ఏం సినిమా తీశారు, ఎందుకు తీస్తున్నారు, సొసైటీకి ఏం చెప్పాలనుకుంటున్నారో మన స్టూడియోకి అయితే రావడం జరిగింది. ఇంకా వారితో పాటు మన మైక్ టీవీ బ్యూరో జర్నలిస్ట్ అయినటువంటి భార్గవ్ కూడా ఉన్నారు ఈ డిబేట్లో. మరి వాళ్ళిద్దరితో ఇవాళ మాట్లాడదాం ఈ సినిమా గురించి, అదేవిధంగా శ్రీకాంత్ రెడ్డి గురించి కూడా చాలా విషయాలు అయితే మాట్లాడాల్సి వస్తుంది. సో భార్గవ్ గారు, శ్రీకాంత్ గారు లారీ చాప్టర్ 1తో వస్తున్నారు. మీకు తెలియదు కాబట్టి ఒకసారి చెప్తాను. ఫేస్బుక్లో, యూట్యూబ్లో చాలా వైరల్ అయ్యారు అమ్మాయిలతో ప్రాంకులు చేసుకుంటూ. అవి కూడా చాలా అసభ్యకరమైనటువంటి వీడియోస్ చూసారు కదా. సో ఒక అమ్మాయిని యూజ్ చేసుకుంటూ ఇలాంటి వీడియోస్ ఎందుకు తీసావని అప్పట్లో కళ్యాణి గారు వెళ్ళి అడగడం జరిగింది, కొట్టడం జరిగింది. ఆ బట్టలు ఇప్పి మరి అక్కడ తన్ని చాలా కాంట్రవర్సీ అయింది అప్పట్లో. ఆ వీడియోస్ అన్నీ కూడా అప్పట్లో బాగా వైరల్ అయ్యాయి. సో అది పక్కన పెడితే సినిమా అంటూ ఇప్పుడు చాప్టర్ 1 వస్తున్నారు. ట్రైలర్ చూసినట్లయితే మొత్తం రొమాన్స్, బూత్, ఫైటింగ్, అంత డ్రగ్స్, అంటే అసాంఘిక కార్యకలాపాలు అయితే ఆ సినిమాలో అయితే ఉండడం జరిగింది. సో మరి ఇప్పుడు ఈ సినిమాతో సభ్య సమాజానికి ఏం మెసేజ్ ఇద్దామని ఆయన అనుకుంటున్నాడు, మీరు చెప్పండి. అంటే యాజ్ ఏ జర్నలిస్ట్గా. అంటే నేను ఒక జర్నలిస్ట్గా చెప్పాను, ఒక ఎనలిస్ట్గా చెప్తా ఇక్కడ. ఓకే, సో ఈ సినిమా లారీ చాప్టర్ 1 టీజర్ చూసిన, నేను కూడా ఇంతకుముందే చూసిన. దీంట్లో పనికొచ్చే అంశాలు ఎక్కడ కూడా కనిపించట్లేదు. ఒకటి పాయింట్ నెంబర్ 1. 2, పబ్లిక్కి ఏం మెసేజ్ ఇస్తున్నావు దీంతోను. లారీ చాప్టర్ 1 అసలు ఆ టైటిలే ఒక తేడా ఉంది. అది ఏదో ఒక షార్ట్ ఫిలిం లాగా లేకపోతే చిన్న ప్రాంక్ వీడియో లాగా అనిపిస్తుంది నాకు. పెద్ద సినిమా లాగా అనిపించట్లేదు. టైటిల్లో కూడా ఒక మీనింగ్ కూడా అర్థం లేకుండా ఉంది ఆ టైటిల్ కూడా. ఇంకోటి, ఇతను పెట్టేటువంటి వీడియోస్లో ఆ థంబ్నెయిల్స్, ఆ టెక్స్ట్ టైటిల్స్ ఏవైతే ఉన్నాయో ఓన్లీ వ్యూయర్షిప్ కోసమే, ఓన్లీ వైరల్ కావడానికే ఆ థంబ్నెయిల్స్ పెడుతున్నట్టు కనిపిస్తూ ఉంది ఇక్కడ. మీరు చెప్పినట్టు ఇందాక లేడీస్ని భయంకరంగా వాడుకుంటున్నాడు ఈయన. కరెక్ట్ కదా, చిన్నగా కాదు, ఒక పెద్ద భయంకరమైన రేంజ్లో వాడుకుంటున్నాడు. ఎందుకంటే ఒక థంబ్నెయిల్ చూసిన నేను ఇంతకుముందే, ఇది నేను హీరో, నువ్వు హీరోయిన్, నీకు ఓకే అంటే వేసుకుందాం అంటే ఏంది ఇది, ఏం వేసుకుంటారు? మేకప్ వేసుకుంటాం. హీరో హీరోయిన్ మేకప్ వేసుకోరా? అది నార్మల్గా మేకప్ మ్యాన్స్ చేస్తారు అవన్నీ. అదే వేసుకుందాం అని దాని అర్థం కదా ఇద్దరు. మీకేం అర్థమైంది? మీరేమనుకుంటారు? మీ మైండ్ అలా పనిచేస్తుందా? మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంట్రడక్షన్లోనే పిచ్చి వీడియోలు, బూత్ వీడియోలు, తనది అవన్నీ మాట్లాడారు. నేను ఒక ప్రోడక్ట్ చేసుకొని కొంచెం కష్టపడి 10 మందికి ఉపయోగపడి ఒక స్థాయిలో క్రెడిబిలిటీ ఉండి కూర్చున్నా. మీకు ఏం క్రెడిబిలిటీ ఉందో నాకు తెలియదు. మీరైతే తక్కువ చేసి మాట్లాడుతున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది నాకు నచ్చలేదు, అందుకే ఇంట్రెస్ట్ లేదు, ఫోన్ నొక్కుంటున్నా. మీరు చూస్తే అసలు ఈయన యాక్టర్గా లేడు, షార్ట్ ఫిల్మ్గా డొల్లా అది ఏదో అన్నారు. మీరు న్యూస్ యాంకర్లా మీరైతే లేరు, మరి మీరు జర్నలిస్ట్లా లేరు. అదే అనలిస్టో జర్నలిస్టో వాట్ ఎవర్. శ్రీకాంత్ రెడ్డి గారు, నేను యాంకర్ ని, హీస్ ఎ జర్నలిస్ట్. ఆ జర్నలిస్ట్, ఆయన జర్నలిస్ట్ గా కూడా లేరు, మీరు యాంకర్ గా కూడా లేరు. నేనంట వాట్ ఈస్ ద యూస్? మీరు స్టూడియోకి వచ్చి, మా స్టూడియోకి వచ్చి మీ ఇష్టం ఉన్నట్టు మాట్లాడతారు. మీరు పిలిచి ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే నేను మాట్లాడతా. ఐ డోంట్ కేర్ ఎనీబడి. భార్గవ్ గారు చూసారా, ఏంది రావడం కూడా బటన్స్ పెట్టుకోవాలి, ఒక డిసిప్లిన్ లేదు. ఏం డిసిప్లిన్? ఇదేం దేవాలయమా? ఇదేం దేవాలయమా? డిసిప్లిన్ మీరు అలా మాట్లాడుతున్నారు కదా, మీకు దేవాలయం, నాకు కాదు. మీడియా అంటేనే దేవాలయంగానే జర్నలిస్టులు కొలుస్తారు. ఐ అప్రిషియేట్ యువర్ వర్క్, బట్ నేను స్టైల్ మంచి మాట మాట్లాడతానా అన్న? ఐ అప్రిషియేట్ ఎవ్రీబడీస్ వర్క్. మంచి చిన్నగా కష్టపడే కట్టెలు మోసేటువంటి వ్యక్తిని కూడా నేను గౌరవిస్తా. బట్ ద థింగ్, మీరు ఒక వ్యక్తిని పిలిచి ఇంటర్వ్యూ అని పేరు చెప్పి డిగ్రేడ్ చేస్తూ వ్యూస్ కోసం రకరకాలుగా మాట్లాడితే మా స్టైల్ మేము చూపిస్తాము అంటున్నా. ఏమాత్రం ఏంటి అడగండి. మేకప్ వేసుకుంటారని చెప్పాను కదా. అదే మీ మైండ్ అలా పనిచేస్తుందా? మీకు అది ఇష్టమా బాగా? అదే మీ ఇద్దరికి ఇష్టమా బాగా? అది నీకు ఇష్టమా? అది అట్లా మాట్లాడుకోవడం ఇష్టమా? హీరోయిన్ ఓకే అంటే వేసుకుందాం. ఏం వేసుకుందాం? మేకప్ కేవలం నీ వ్యూవర్షిప్ కోసం, నీ ఛానల్ వైరల్ కావడం కోసం. వాట్స్ రాంగ్ ఇన్ దట్? మీరు తక్కువ మీడియాలో ఎవరికి ఏం చెప్పమన్నా? ఎంటర్టైన్మెంట్ అది. ఎవరికి మెసేజ్ ఇవ్వము, ఎవరికి మెసేజ్ నీ స్వార్థం కోసం, నీ వ్యూస్ కోసము. నా ఒక్కడికే కాదు, అందులో పనిచేసే ఆ అమ్మాయికి అమ్మాయిని తక్కువ చేసి మాట్లాడతావు. ఏమీ మాట్లాడలేదు, వాళ్ళందరూ తెలిసిన వాళ్ళు.
వాళ్ళందరూ తెలిసి ఏంటి? ఏం చెప్పాలనుకుంటున్నావు నువ్వు అసలు? అయిపోయిందా ఆ. వాళ్ళందరూ తెలిసిన వాళ్ళు ఆ. హైర్ చేసుకుని వీడియోస్ అవి యాక్టింగ్ మీరు ఇదే క్వశ్చన్ పెద్దవాళ్ళని అడగండి పాయింట్ 1 Exactly. మీరు పర్సనల్ గా మాట్లాడే సినిమా గురించి మాట్లాడడానికి అయితే కూర్చుందాం పర్సనల్ గా మాట్లాడదాం నాన్ సెన్స్ అంటే దానికి కూడా నేనేం భయపడట్లేదు మాట్లాడతా బట్ నేను సినిమా ప్రమోషన్స్ లో ఉన్నాను దాని గురించి ఏమన్నా మాట్లాడదాం సార్ ఒక ముక్కలో చెప్పండి ఈ లారీ చాప్టర్ 1 అనేది సినిమా అంటే కాదు వేసుకుందామంటే మీరేమనుకున్నారు అది మీరేమైనా చేశారా అది ఓకే, అది వదిలేయండి. మీరేమైనా చేశారా శ్రీకాంత్ రెడ్డి గారు hold దాని your గురించా? tongue. లారీ చాప్టర్ సరే అది పక్కన పెట్టండి అక్కడ ఒక్కొక్క టైటిల్ గాని ఒక్కొక్క తమ్ము గాని ఆ. నాతో ఓయో రూమ్ కి వస్తారా ఇదంతా ప్రాంక్ ఈ వీడియో అప్లోడ్ చేసావు ఏంటివి ఈ జ్యూస్ తాగితే మెల్లగా అవ్వొచ్చా తెల్లగా చదువచ్చా యా తెల్లగా వచ్చా మెల్లగానుంది అంటే తలుగొచ్చి title టైటిల్ రాకుండా మీరు 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 upload పెట్టుకున్న చేసేటప్పుడు ఎడిటర్ మా ఎడిటర్ ఏమైనా తప్పు ఆ, పెట్టినచ్చు అమ్మ, మెల్లగా మీరు దాంట్లో తప్పేముంది జ్యూస్ తాగితే మెల్లగా వచ్చని తప్పేముంది వాట్స్ రాంగ్ ఇందా తెల్లగా నన్ను అడుగుతున్నారు ఇంకా మీ వాళ్ళు సరిగ్గా పెట్టుకోలేదు ఓకే మీకు ఇష్టం బాగా లేదని. చదవచ్చు కేంబ్రిడ్జ్ లో చదువుకొని వచ్చారు ఓకే మేడం ఓయో రూమ్ కి వస్తారా దారి ఎక్కడో చెప్పండి ఆ. ఏంటి మగజాతి ఆనముత్యము ఎక్కడికైనా వెళ్తాము నేను మగజాతి అని ముచ్చా నా గురించి నేను చెప్పుకుంటున్నా వాట్స్ రాంగ్ ఇందా ఏంటి అవన్నీ ఎంటర్టైన్మెంట్ పర్పస్ అండి గారు చూసే ఉంటారు తమ్నైల్స్ అన్ని కూడా అయితే ఏంది ఒక్కటి కూడా అసలు సొసైటీకి ఏం చెప్పాలనుకుంటున్నారు సొసైటీకి మెసేజ్ ఇవ్వము మేమేం ప్రవక్తలం కాదు బుక్కులు రాసే రైటర్లం కాదు మేమేం సరే. పెద్ద ఏది కాదు ఇప్పుడు నువ్వు ఇండస్ట్రీలోకి ఎందుకు వచ్చినావు సినిమా తీయడానికి నీ బిజినెస్ agenda ఏది? నీ goal ఏది? అది చెప్పనా చెప్పు సినిమా తీయడానికి ఒక కళను 10 మందికి చెప్పడానికి నా కథ ద్వారా 10 మందిని ఎంటర్టైన్ చేసి Okay. వాళ్ళ మనసులో స్థానం సంపాదించడానికి వచ్చాను పాయింట్ 1 పాయింట్ 2 దీని ద్వారా డబ్బులు క్రియేట్ చేసి మంచి హిట్ బొమ్మ కొడితే ప్రతి టికెట్లో 10 రూపాయలు ట్యాక్స్ గవర్నమెంట్కి వెళ్తుంది నేను ఇప్పుడు ఈ సినిమా గట్టి కొడితే ప్రతి 100 రూపాయల్లో 10 రూపాయలు ట్యాక్స్ గవర్నమెంట్కి వెళ్తాయి ట్యాక్స్లు కట్టడానికి 10 మందికి ఉపాధి కల్పించడానికి కష్టపడడానికి జనాల మనసులో స్థావరం సంపాదడానికి వచ్చాను మీరు ఎందుకు వచ్చారు మీరు ఎవరికంటే ప్రతి ఒక్కరు సినిమా తీస్తున్నామంటే ఏదో ఒక సినిమా వెనుక ఏదో ఒక మెసేజ్ ఖచ్చితంగా ఉంటది నేను మెసేజ్లు ఇయ్యను మెసేజ్ సినిమా యాక్చువల్గా నా సినిమాలో మెసేజ్ ఉంది కానీ నేను చెప్తున్నా మీకు మెసేజ్లు ఇవ్వను నేను ఏంటైతే ఈయనప్పుడు ఎందుకు చేయడం ఏంది అర్థం లేని సినిమాలు ఎందుకు ఎందుకు అంటున్నారు? చేయడం? కమర్షియల్ సినిమా అంటే ఎంటర్టైన్మెంట్ సినిమా ఉల్లాసం ఉత్సాహం మీరు న్యూస్ ఎందుకు చేస్తున్నారు ఎవరో ఒకటి చనిపోతాడు వాని గురించి పోయి న్యూస్ పబ్లిక్ లో పెడతారు దేనికి పెడుతున్నారు Public ఎవరికి అవసరం అది తెలియాలి కదా. దేనికి తెలియాలా ప్రజలకు చెప్పేదేనండి. మధ్య మేము. అదే నేను చెప్తానండి ఏమైనా ఫుడ్ జరిగినప్పుడు వాళ్ళకి తెలియజేయాల్సిన ఒక రైతు ఫుడ్ పండిస్తే బాధ్యత మాది. ఒక రైతు ఫుడ్ పండిస్తే దాన్ని మనం తింటే కడుపు నిండుద్ది సినిమా జర్నలిస్టు ఏదన్నా జర్నలిస్ట్ ఏదన్నా న్యూస్ ఇస్తే జనాలకు తెలుస్తుంది దానివల్ల ఇన్ఫర్మేషన్ ఎట్లా ఉందని తెలుస్తుంది సొసైటీలో అది సంతృప్తి పొందుతుంది మనసు సినిమా వాడు సినిమా తీచ్చే మనసు నిండుద్ది డాన్స్ ఆ కళ నృత్యము ఆ మ్యూజిక్ అన్ని కలిపి నువ్వు ఎందుకు తీస్తున్నావు అంటే సమాధానం ఏంటి ఇక్కడ అర్ధరహితంగా ఉంది కదా సినిమా. అర్థరహితం కాదు చాలా అర్థవంతంగా ఉంది ఏం message ఇస్తున్నావు మీ ఇద్దరు ఒక బ్యాచ్ మీకు అట్టుంది నాకు అట్ట లేదు ఇప్పుడు బ్యాచ్ గీచ్ అనేది మాట్లాడాల్సిన పని లేదండి Yes, ఇక్కడ. madam. భార్గవ్ గారు ఇప్పుడు చొక్కా ఇప్పుకున్నా అంటే హీరో చొక్కా ఇప్పుకొనే ఉంటాడు ఎట్టుంటాడు హీరో ఎలా ఉంటారు నాకైతే నువ్వు హీరోలా కనిపించట్లేదు మీరు జర్నలిస్ట్ లాగా అనిపించట్లేదు రోడ్ సైడ్ ప్రాంకులు చేసేటోళ్ళు లెక్కనే కనిపిస్తున్నావు అక్కడ ఎగ్జాక్ట్ అక్కడ ఓడు నేను అదే చెప్తున్నా కదా సరే ఇప్పుడు అప్డేట్ అవుతాం ఆగస్టు 2 తెలుస్తుంది మీ కళ్ళు బయర్లు గమ్మినాయి ఆగస్టు 2వ తేదీ బ్లూజులు అన్ని పోయి ఇది మా ఈడ్ర మగాడు అనిపిస్తుంది తెలుస్తుంది స్టూడియో అయితే బటన్స్ పెట్టుకోవాలి కానీ డిగ్నిటీ మెయింటైన్ స్టూడియోలో బటన్స్ పెట్టుకొని చూపిమంటా మీ ఛానల్స్ లో చాలా వీడియోలు నేను చూపిమంటా ఓపెన్ చేసి మరి ఇట్లా ఇప్పుకొని అయితే ఎవరు ఇప్పుకొని ఏముందన్న బనియన్ ఉందన్న లోపల బనియన్ ఉంది షర్ట్ ఉంది స్టైల్ అన్న ఇది మోడర్న్ అన్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ 24 లో ఉన్నాం మనం నార్మల్ బనీ నాది కట్ బనీ నాది ఇప్పుడు ఏం చేయాలైతే స్టైల్ అన్న ఇది హీరో నువ్వు అట్లా అనుకుంటున్నావు మోడర్న్ హీరో నేను మోడర్న్ హీరో మరి ఇలానే ఉంటారు ఎలా మీలాగా ఉంటారా ఈ సినిమాకి డైరెక్టర్ ఎవరు నేనే డైరెక్టర్ నువ్వే అవును భార్గవ్ గారు మీ క్వశ్చన్ తెలియదు కదా ఈ సినిమా గురించి ఈ సినిమాకి ప్రొడ్యూసర్ ఈయననే డైరెక్టర్ ఈయననే మ్యూజిక్ డైరెక్టర్ ఇతనే కొరియోగ్రాఫర్ ఇతనే హీరో ఇతనే ఆ హీరోయిన్ కూడా ఆయనే చేయమని చెప్దాం అంటున్నాం అత్తారింటి దారి సినిమాలో బ్రహ్మానందం ఏదో షార్ట్ ఫిల్మ్ తీస్తాడు కదా అట్లా కనిపిస్తుంది హీరోయిన్ వాడే హీరో వాడే డైరెక్టర్ వాడే ఇది కూడా అట్లనే పోద్దా కొంప తీసి ట్రైలర్ చూసారా మీరు ఫస్ట్ చూసిన నేను ఇంతకు ముందే చూసిన వచ్చేటప్పుడు ఫస్ట్ షాట్ ఏంది అదే మీరు లారీ దాంట్లో మొదటి షాట్ ఏంటి అంత ఐడియా లేదంటున్నా నేను ఈయన ఏం చూడకుండా గ్రౌండ్ వర్క్ చేయకుండా ఇంట్లో వర్క్ చేయకుండా వచ్చి నా దాని గురించి మాట్లాడుతున్నాడు ఏం మాట్లాడాలి ఇంకా ఛానల్ రీల్స్ అయ్యి కాదు సినిమా గురించి ఫస్ట్ షాట్ ట్రైలర్ లేదంటే చూడకుండా మాట్లాడుతున్నారు ఇంకేం మాట్లాడాలి ఇట్లాంటి మనుషులతో నేను చూసిన నీ ట్రైలర్ చూసిన ట్రైలర్ ట్రైలర్ లో ఫస్ట్ షాట్ ఏంటి ఏం లేదు అక్కడ అర్ధరహితంగా ఉంది ఫస్ట్ షాట్ ఏంటన్నా ఏంటి ఫస్ట్ షాట్ ఫస్ట్ షాట్ ఫస్ట్ షాట్ రామగుండం మైనింగ్ లో ఇంతవరకు ఎవడు చూపిన విజువల్ ఒక షాట్ వేసా ఇప్పుడు రామగుండ మైనింగ్ లో చేసిర్రో నానక్రమగూడలో చేసిర్రో మాకు ఎట్లా తెలుస్తుంది
అక్కడ ఎట్లా తెలుస్తుందండి? కళ్ళే ఉన్న కాకులు పుడిచాయి అక్కడ ఉంది మేడం. ఆ షార్ట్ మైనింగ్ షార్ట్ మేడం అది. చూసారు కదా భార్గవ్ గారు ఎలా మాట్లాడుతున్నారు. యాంకర్ అయితే మరి ఎట్లా తెలుసు ఆడ ప్రూఫ్ కనపడతాంటే స్టూడియో ఇది మీ సినిమా కాదు, మీ దాంట్లో ఆడ ప్రూఫ్ కనపడుతుంది అన్న. ఆడ ప్రూఫ్ కనపడ డిగ్నిటీ మెయింటైన్ చేయండి అన్న. నేను డిగ్నిటీ మెయింటైన్ చేస్తున్నా, నన్ను తక్కువ అంచనా వేస్తున్నారన్న. ఫస్ట్ అన్న జర్నలిస్ట్ ఎట్లా మాట్లాడాలి. I have so much respect and humility towards everybody, but నన్ను తక్కువ అంచనా వేసి మాట్లాడుతుంటే నా యాటిట్యూడ్ ఇలానే ఉంటది. బట్టే క్వశ్చన్స్ ఉంటాయి ఇక్కడ. నీ యాటిట్యూడ్ బటన్స్ లేవు. ఏమనంటే హీరో అంటున్నావు, హీరో నీ ఫిలిం లో నువ్వు హీరో, ఇక్కడ కాదు హీరో. నీ సినిమాలో నువ్వు హీరో కావచ్చు. సరే ఇప్పుడు ఏంటి మ్యాటర్? ఇప్పుడు నేను బట్టలు పెట్టుకోవాలనా? చెప్తున్నా డిగ్నిటీ గురించి నీకు చెప్తున్నా. నాకు తెలిసే కూర్చున్నా. మీకు డిగ్నిటీ లేక పర్సనల్ ట్రాక్ చేస్తున్నారు సినిమా గురించి మాట్లాడకుండా. అవునన్నా, ప్రొడ్యూసర్ మీరే, అవును, అన్ని మీరే. ఇది మరో ఆర్జీవీ అయిపోదాం అనుకుంటున్నా. అలా ఏం లేదన్నా. ఈ సినిమా 2 నుంచి 14 కోట్లు అయితే తీయాలంటే 7 నుంచి 14 కోట్లు, అంత డబ్బులు నా కాళ్ళు లేదు. సో ప్రతి డిపార్ట్మెంట్కి క్షుణ్ణంగా నేర్చుకొని కష్టపడి నాకు నేను తీసుకోవాలని తీసానన్న. సో డబ్బులు లేవు కాబట్టి ఉన్న బడ్జెట్లో పెద్ద సినిమా తీయాలి, చాలా పెద్ద సినిమా ఇవ్వాలి జనాలకి, చాలా గొప్ప పెద్దగా అవ్వాలి. నేను పెద్ద గంటల వాట్ వీ కెన్ సే చిన్న సినిమాలు ఆడట్లేదు, చిన్నగా తీస్తే నిలబడట్లేదు. థియేటర్లో ఆడాలంటే పాటలు ఫైట్లు తప్పకుండా ఉండాలి, పెద్ద కథ ఉండాలి. ఇవన్నీ పెట్టి ప్రాపర్గా సెటప్ పెట్టి యాక్టర్లు అందరినీ పెట్టాలంటే బడ్జెట్ ఎక్కువ అవుతుంది. అంత బడ్జెట్ నా దగ్గర లేదు. సో దాంట్లో ఉన్న డిపార్ట్మెంట్స్ చాలా నేర్చుకొని కష్టపడి తీశాను. డబ్బులు బాగా సంపాదించిన యూట్యూబ్ ద్వారా. యూట్యూబ్ ప్రాంక్ మీరు కూడా నెలకి కోటిన్నర, మీరు కూడా మైక్ టీవీ నెలకి కోటిన్నర సంపాదిస్తారంట. తెలుసా అందరికి? మరి నేను సంపాది తప్పే నేను బచ్చగాన్ని. మీరు నెలకు సంపాదించాను, నేను 2 ఏళ్ళకి సంపాదించా. బూత్ వీడియోలు పెట్టి నువ్వు, మీరు కూడా న్యూస్ వీడియోలు పైన తమ్నైల్స్ వేరే రాంగ్ పెట్టి నాది ఒక్కటి చూపిండి, దానికి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చా కదా. మేకప్ కాదు అది, ఏం వేసుకుంటావు? ఎక్స్ప్లెనేషన్ ఇచ్చా కదా. ఏంది ఏం వేసుకో? మీకేమనిపిస్తుంది మైండ్ లో? మీ మైండ్ అలా పనిచేస్తుందా? మీ మైండ్ అలానే ఉంటుందా? చూసేటోడు కూడా ఇట్లా అందుకే ఓపెన్ చేస్తాడు, తమ్నైల్ టెక్స్ట్ చూసి ఓపెన్ చేస్తాడు. ఎందుకు ఓపెన్ చేస్తారు? వాడికి ఇంట్రెస్ట్ కాబట్టి. ఇక్కడ చూడు, నాకు చెయ్యాలని ఉంది, చేద్దామా? ఏంది ఏం చేద్దాం? నాకు చెయ్యాలని చేద్దామా? షూటింగ్. అదే అలాంటి thumbnails పెట్టి ఇష్టం ఉన్నట్టు డబ్బులు సంపాదించి ఆ డబ్బులతో ఇప్పుడు చెత్త సినిమాలు నో వీడియో ఓపెన్ చేయండి. ఇఫ్ దెర్ ఈస్ ఎనీథింగ్ రాంగ్ ఆర్ ఎనీథింగ్ అబ్జెక్షనబుల్, లెట్స్ టాక్. మీ చెల్లి ప్రెగ్నెంట్ చేసింది నేనే, మీ చెల్లిని ప్రెగ్నెంట్ చేసింది నేనే. అవును, తనకు సర్ప్రైజ్. ఆ అమ్మాయికి అదొక యాక్టర్. నువ్వు ఓకే అంటే ఓయో రూమ్ ఆ వీడియో ఒక యాక్టర్ గా చేసిన పని అది. ఆమె ఒక యాక్టర్, అమ్మాయి కూడా యాక్టర్. ఏంటి మీరు హెల్పింగ్ వీడియోస్ అన్నారు? హెల్పింగ్ వీడియోస్ నాకు షార్ట్స్ ఓపెన్ చేయండి, 100 వీడియోలు హెల్పింగ్ వీడియోస్ చేశా. ఈ చెత్త వీడియోలే చేశారు, ఈ చెత్త వీడియోలతో డబ్బులు సంపాదించారు, ఆ డబ్బులతో ఇప్పుడు ఒక చెత్త సినిమా తీశారు. చాలా మంచి సినిమా చేశారు. చెత్త అని అంటే కరెక్ట్ కాదు. అండ్ ఐ డోంట్ సిట్ హియర్ టు ఆర్గ్యూ విత్ యూ. చెత్త కాదు, నేను చేసింది చాలా గొప్ప సినిమా. తెలుగు చాలా మంచి పేరు వస్తుంది ఈ సినిమా ద్వారా, అవార్డులు కూడా వచ్చే ఛాన్స్ ఉంది. తెలుగుకి మంచి పేరేమో గానీ ఉన్న పేరు పోగొట్టకుండా చూడాలి. ఎందుకంటే ఇప్పుడు తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో భార్గవ్ గారు ఒక్కొక్కరు పాన్ ఇండియా లెవెల్లో వరల్డ్ వైడ్ గా సినిమాలు తీస్తారు. పాన్ ఇండియా ఇప్పుడు నేను తీసా యూట్యూబ్ నుంచి ఒక యూట్యూబ్ నుంచి వచ్చి పాన్ ఇండియా సినిమా ఎవడన్నా తీసాడా? అసలు సినిమా గురించి తెలుసా మీకు? ఉండండి. సో ఒక తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో మన తెలుగు ఒక వరల్డ్ వైడ్ గా వెళ్తున్న టైంలో ఇప్పుడు ఇతను ఎవరో ఇప్పుడు ఈ యూట్యూబ్ చేసుకుంటాయని పాన్ ఇండియా లెవెల్ అంటే తెలుగు, తమిళ్, కన్నడ అన్ని భాషల్లో కూడా తీశారు. అవ్వా చిల్ మీకు నచ్చకపోతే అవ్వగారు చిల్ అవ్వండి. మీకు ఎంత రెవెన్యూ? ఒక 10-15 లక్షలు వస్తుంది యూట్యూబ్. మీరు అవ్వనా? మీరు పెద్దవాళ్ళ ముసలి వాళ్ళ? ఎందుకు నచ్చలే మీకు లిప్ లాక్ సీన్లు? మీరు నా పర్సనల్ గురించి మీరు నన్ను పర్సనల్ మాట్లాడితే మీకు ఎందుకు రోషం వస్తుంది? నన్ను పర్సనల్ గా నేను అంటున్నా. మీరు అవ్వనా ముసలి వాళ్ళ? వై డోంట్ యు లైక్ డిబేట్ కి వచ్చారు, అవునా కదా? మీకు నచ్చకపోతే చూడొద్దండి. ఆయన అడుగుతున్నాడు కొన్ని క్వశ్చన్స్ యాజ్ ఎ జర్నలిస్ట్ గా. ఆయన అనలిస్ట్ చూసారు, ఆయన అడుగుతున్నాడు. సినిమా చూడక ముందే మీరు సర్టిఫై చేస్తాను. దట్స్ ద బిగ్గెస్ట్ థింగ్ ఐ డోంట్ లైక్ అబౌట్ దట్. మీకు సినిమా చూడలేదు, ఏ సర్టిఫికేట్ వచ్చిందంటే అందులో అవును సెన్సార్ వాళ్ళు ఇచ్చారన్నా. సెన్సార్ వాళ్ళు ఇచ్చారు మేడం. 40,000 కట్టించుకొని సినిమా చూసి ట్యాక్స్ కట్టించుకొని ఇచ్చారు. ఏంటి పంచాయతీ? డబ్బులు కట్టించుకొని సినిమాని రిలీజ్ చేస్తున్నారు. ఏం డబ్బులు కట్టించుకొని? ఎంత ఖర్చు అయింది సినిమాకి? 2 కోట్లు అయింది. డబ్బులు ఉన్నాయి శ్రీకాంత్ గారు అయితే? డబ్బులు ఏం లేవు, జీరోనే. కష్టపడి వచ్చా, ఉన్న రూపాయి ప్రతి నా కళ కోసం కూడబెట్టుకున్నా. వాళ్ళకి టెక్నీషియన్స్ పంచా సినిమా చేశా. 20 మంది కొత్త వాళ్ళకి అవకాశం ఇచ్చా. ఒక 200 మంది జూనియర్ ఆర్టిస్టులు, 100 మంది ఫైటర్లు, చాలా మంది కష్టపడి చేశాం సినిమాని. ఇప్పుడు ఆగస్ట్ 2nd రిలీజ్ అవుతుంది, దానికోసం పోరాడుతున్నా. ఏంది మీ పంచాయతీ? మీరు తొక్కేయాలని చూస్తున్నారా? మీకు కళ్యాణి బ్యాచా? మీరేమన్నా కళ్యాణి గారి బ్యాచా? ఆవిడ ఎవరి మాటలో విని మిస్గైడ్ అయ్యి నా దగ్గరకు వచ్చి గొడవ పడింది. తర్వాత ఈ నడవన అర్థం చేసుకున్నది. కొంచెం ఆవిడ ఏదో యాంకర్ ఛానల్ చేసుకుంటుంది.
మిస్గైడ్ అయ్యి గొడవ పడింది. ఫిజికల్ గా దాడి చేసి అంత దుర్మార్గంగా ఏం చేసిరో మీరు మరి? అది అన్ని ఛానల్లో చెప్పాను నేను. ఏం లేదు, మా ఇంటి దగ్గరికి వచ్చింది, ఇలా డబ్బులు అది ఇది అడిగిందని చెప్పారు ఆవిడ. అడిగితే నేను ఇవ్వనని చెప్తే నువ్వు వీడియోలు ఎలా చేస్తావు అమ్మాయిల పైన అని ఎవరో మిస్గైడ్ చేశారు ఇట్లా వాడి పైన. అప్పుడు నా వ్యూస్ బాగా పోతూ ఉన్నాయి. అప్పుడు డబ్బులు మిమ్మల్ని అడిగింది ఆవిడ? ఆవిడ మిమ్మల్ని అడగాల్సిన అవసరం ఏముంది? నేనేం చెప్తాను, అదే కదా కోర్టులో బుక్లో ఎఫ్ఐఆర్ లో కూడా అదే రాశాను నేను. ఆవిడ ఎందుకు డబ్బులు అడిగింది అంటే నాకేం తెలుసు మరి, మీరు తెలియాలి. ఆవిడ గురించి ప్రపంచం అంతా తెలుసు, మీకు తెలుసు. నాది నేను మాట్లాడతారు. ఆగస్ట్ 2 లారీ చాప్టర్ 1 పాన్ ఇండియా తెలుగు తమిళ కన్నడ హిందీ బెంగాలీ అంటింగ్ స్టార్ గురించి మాట్లాడదాం. ఓకే. సో ఈయన ఛానల్లో ఉన్నటువంటి వీడియోస్ షార్ట్స్ ఇవన్నీ నేను అన్ని చూడలేదు. ఇప్పుడు ప్రిన్సిపల్ చూసిన మేల్ ప్రిన్సిపల్ లేడీ ప్రిన్సిపల్ నాకు సర్టిఫికేషన్ ఇస్తానారండి. చూసిన వాటిలలో 99% అమ్మాయిలని డిగ్రేడ్ చేసిన వీడియోసే. అలా ఏమీ లేదు. ఇప్పుడు వచ్చి ఖచ్చితంగా కనిపిస్తున్నాయి. అలా ఏమీ లేదు. చేస్తున్నామని ఇప్పుడు తను ఆరోపిస్తున్నాడు. మీరు ఇప్పుడు వచ్చి తనని మనం డిగ్రేడ్ చేస్తున్నామని తను ఆరోపిస్తున్నాడు. కానీ ఇన్ని రోజులు చేసింది తనే. అమ్మాయిని డిగ్రేడ్ చేస్తూ అమ్మాయిని ఒక ఆటబొమ్మలాగా యూజ్ చేసుకుంటూ ఇష్టం ఉన్నట్టు ఎందుకు ప్రాంకులు ఇలా చేస్తారు, ఒకరిని ఇష్టం లేకుండా చేశారంటే వాళ్ళందరూ పేడ్ ఆర్టిస్టులు డబ్బులు ఇచ్చి చేపిస్తున్నాను అని అంటున్నాడు. అంటే డబ్బులు ఇచ్చి చేపిస్తే ఇష్టం ఉన్నట్టు చూపిస్తారా అనే క్వశ్చన్ అడుగుతుంటే ఆన్సర్ లేదు తన దగ్గర. చెప్తారా ఆన్సర్ దీనికి? దేనికి? ఇప్పుడు మేడం మీతో మాట్లాడాలని ఇంట్రెస్టే రావట్లే నాకు. కారణం మీరు సినిమా గురించి అడగట్లే, ఏంటంటే పిచ్చి పిచ్చి క్వశ్చన్స్ అడుగుతున్నారు. దోసారి అన్వర్తి నేను వాటి గురించి చెప్పి అలసిపోయా. కృష్ణానగర్లో చాలా మంది యాక్టర్లు అవ్వాలని వస్తారు. కృష్ణానగర్లో ఉంటారు వాళ్ళు, జూనియర్ ఆర్టిస్టులు వాళ్ళు. వాళ్ళని మేము హైర్ చేసుకొని కష్టపడి వాళ్ళతో కూడా ఒక రోజులో 5-6 వీడియోలు చేసి వాళ్ళకు పేమెంట్స్ ఇచ్చి తర్వాత వాటిని ఎడిట్ చేసి కెమెరా పెట్టుకొని కాస్ట్యూమ్స్ మార్చుకొని వీడియోలు ఎడిట్ చేసి రిలీజ్ చేస్తే కొన్ని వ్యూస్ వస్తాయి, మేము కొంచెం ఫేమ్ అవుతాం. దాని ద్వారా మాకు సినిమాల్లో సీరియల్లో అవకాశాలు వస్తాయి. అలా అమ్మాయిలకు వచ్చాయి, నాకు వచ్చాయి. ఇప్పుడు నేను సినిమా తీసా, దాని ద్వారా వచ్చిన డబ్బులతో ఇట్లా సినిమా తీసా, కొంతమందికి అవకాశాలు ఇచ్చా. అదే అమ్మాయిని సినిమాలో కొంతమందిని కూడా పెట్టా నేను. అండ్ దాని ద్వారా కొంచెం హెల్పింగ్ వీడియోలు చేసే ట్యాక్స్ కట్టా. ఈ ఐఫోన్ కొన్నా 1,40,000 రూపాయలు 30,000 రూపాయలు ట్యాక్స్ కట్టా స్టేట్కి సెంట్రల్కి. పని చేసుకున్నా, నేనేం అడుక్కు తినలే, ఎవరిని ఏమనలే, నేను పని చేసుకున్నా. ఏంది కనకారం? మీరేం కనకారం చేశారు? నన్ను అంటున్నారు మీరు. కష్టపడి పని చేసుకున్నా నేను. ఈ సినిమాలో అమ్మాయిలకు ఛాన్స్ ఇస్తా అని చెప్పి ఫిజికల్ గా అమ్మాయిని వాడుకున్నావా లేదా? లేదు, లేదు. ప్రూవ్ చేయండి. స్ట్రైట్ ఫార్వర్డ్. ఎవిడెన్స్ అవసరం లేదు, ఆరోపణలు ఉంటే సరిపోతుంది. దేనికి ఆరోపణలు తీసుకొని మనం నేలకి గీక్కుందాం. ఎవిడెన్స్ ఉంటే మీరు ఇక్కడ ఉండరు, పోలీస్ స్టేషన్ లో ఉంటారు. ఎవిడెన్స్ ఉంటే పోలీస్ స్టేషన్. That's what, if I am not in the police station, if I am here, then there is no. ఆరోపణలు 100 ఉంటాయి. మీరు నేను అన్నాను మీరు అంటారు తప్ప దాని వెనుక ఆరోపణలు నాకాడున్నాయి. మీరు చూపిండి, నేను చూపిస్తా. అదే నేను మీ మీద ఆరోపణ చేస్తున్నా కాబట్టి మీరు రిటర్న్ చేస్తున్నారు. బ్రో హానెస్ట్లీ వాట్ ఐ వాంట్ టు టెల్ యూ, ఆగస్ట్ 2 లారీ చాప్టర్ గురించి మాట్లాడతాం. మిగతాదొద్దు, లాగొద్దు. లాగ్ కాదు ఇక్కడ, లాగేం లేదు. మరి ఆరోపణ ఏంటి? ప్రూవ్ చేయవయ్యా అంటే మాట్లాడతాను. ఎందుకు ఏదేదో మాట్లాడదు పర్సనల్ గా? వీళ్ళకి వ్యూస్ కావాలండి, దానికోసం నన్ను ఏదో నా పాతకాలంలో ఏదో జరిగితే చిన్న విషయాన్ని లాగుతూనే ఉన్నారు. దీని గురించి మాట్లాడండి స్వామి, దీని గురించి మాట్లాడండి. ఏంది ఇప్పుడు మీరు ఇంత అందంగా ఉన్నారు, ఎందుకు ఇట్టుంది మీ మైండ్? ఎందుకు ఇంత బుర్రపాడుకుంది? చూసారు కదా, ఆ విధంగా అమ్మాయిని ట్రాప్ చేస్తూ వీడియోస్ అన్ని కూడా పెట్టడం జరుగుతుంది. అందులో అన్ని కూడా అర్ధనగ్నంగానే ఉన్నారు అందరూ. అమ్మాయిలను ఎక్స్పోజింగ్ చేపించారు. మీ డ్రెస్ బాగుందా? మీరు ఎక్స్పోజింగ్ చేపించారు లేదా అమ్మాయిలు మీ వీడియోస్? మేము చేపిలేదు మేడం, అది ఇష్టపూర్వకంగా యాక్టింగ్ వీడియోస్ అంటారు మేడం. అట్లా వాళ్ళు పర్సనల్ గా ఇప్పుడు నేను ఇలా ఎందుకు మాట్లాడుతున్నా అంటే, పర్సనల్ గా నేను చాలా సౌమ్యని, డెలికేట్, చాలా మంచివాడిని. మీరు నన్ను రెచ్చగొడుతుంటే నేను ఇలా మాట్లాడుతున్నా, అది మ్యాటర్. లేకపోతే నేను అసలు ఎంత గౌరవం అంటే ప్రతి ఒక్క చిన్న పిల్లవాడి కాళ్ళకు దండం పెడతా, అటువంటి మనిషిని నేను. రాయలసీమ నుంచి వచ్చాను, చాలా హ్యూమిలిటీ, మంచితనం, మానవత్వం అన్ని తెలిసిన మనిషిని నేను. మీరు నన్ను రెచ్చగొడుతున్నారు, నాతో మాట్లాడిస్తున్నారు. సో ఫైనల్ గా భార్గవ్ గారు ఇప్పుడు తనతో మాట్లాడడం కూడా మనకి, ఇప్పుడు ఆయన న్యూస్ జర్నలిస్టు, మీరు ఒక అనలిస్టు, నేను టెర్రరిస్టు, అంతే కదా? మీకు ఆయన నిజం చెప్పండి, మీకు అదే కదా కావాల్సింది. యు వాంట్ మీ టు ప్రూవ్ దట్ ఐ యామ్ ఎ టెర్రరిస్ట్, పర్వర్ట్, లోఫర్. ఎందుకంత తక్కువ చేసి అలా ఏం లేదన్న. ఇట్స్ ఆల్ యు నో అన్న. ఇది కాదన్న, 1990 ఆ టైంలో శోభన్ బాబు గారు, లిజన్ టు మీ 1990లో శోభన్ బాబు గారు ఆ కాలంలోనే వాళ్ళు పెద్ద యాక్టర్లు నీ ఎదరాలు బాగున్నాయి అని చెప్తున్నారు ఆ నల్ల బ్లాక్ అండ్ వైట్ సినిమాల్లోనే. మళ్ళీ ఈయన ఆకుసాటు పిందె దడితే వాట్ డస్ ఇట్ మీన్, ఏంటి దాని అర్థం ఏంటి, ఏంటి ఎన్ని పాటలు ఉన్నాయి తెలుసా? అటువంటి పాటలు అవన్నీ వాటి గురించి అదేంటి, దానికి సెన్సార్ ఇచ్చారు. యూట్యూబ్ కూడా ఒక ఆల్గరిథం ఉంటుంది, 18+ అడల్ట్ ప్లస్, దానికి వీడియోలకు మనీ రావు అని ఉంటాయి అనమాట. అవన్నీ చూసుకొని వాటిల్లోనే చేస్తాం మేము. అండ్ ఆల్సో నేనైతే రిగ్రెట్గా ఫీల్ అవ్వట్లే, ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ మై వర్క్. చాలా బాగా చేశాము. మీరు ఇలా చేసి గుచ్చి లాగద్దండి. ఆగస్ట్ 2 లారీ చాప్టర్ 1 చూసి మీ అందరికి ఇదే సమాధానం. ఫేమ్ కోసం ఏమైనా చేస్తాము అంటే ఏమైనా నోటికి వచ్చింది మాట్లాడద్దు, విను. అది నోరా ఏమన్నా నేనంటే బాధపడతాను, అది నోరా డొంక, అదే చెప్తున్నా, వింటే కదా.
డబ్బు కోసం ఫేమ్ కోసం ఏమైనా చేస్తాము ఆ. మోరలిస్ట్ ఏమైనా చేస్తావు మళ్ళీ అదే అంటున్నావు ఏ వినయ్యా నువ్వు స్వామి మళ్ళీ అదే అంటున్నావు మోరలిస్ట్ వినవయ్యా మరి ఏం లేకపోతే చేస్తావు? ఏమైనా వినండి అంటే. చేస్తారా? ఏం చేస్తావు వింటావా పూర్తి ఏం చేస్తావు ఏమైనా అదే చేస్తావు? చెప్తున్నా విను. చెప్పు చెప్పు డబ్బు కోసం ఫేమ్ కోసం ఏమైనా చేస్తాము అంటిల్ మోరలిస్టిక్గా హ్యూమిలిటీగా పద్ధతిగా గౌరవంగా ఎదుటి వాళ్ళు హర్ట్ కాకుండా ఉన్నంత వరకు ఏమైనా చేస్తాం Moral గా దీని వల్ల చేస్తా- ఏం కాలేదు మోరల్ గా ఏమైనా చేస్తానని మీ వీడియో యూట్యూబ్ ఓపెన్ చేస్తేనే అంత చెత్త దే ఆర్ ఉంది. సో అది- మోరల్ అది- అది దే ఆర్ ఎలా సో అది మోరల్ ఎలా moral అప్రిషియేటబుల్ ఎంటర్టైనింగ్ ప్రాంక్స్ చిలిపి కామెడీ ఫన్నీ అంతే నచ్చిన వాళ్ళు చూస్తారు నచ్చిన వాళ్ళు చూడరు అది మ్యాటర్ వస్తుంది? ఇప్పుడు అడ్డంగా వాదించే వాళ్ళు మేడం, మనం అడ్డంగా మాట్లాడినా నేను కూడా లాజికల్ గా ఏం వాదిస్తున్నా. మాట్లాడినా నేను పర్వాలేదు. చివరిగా ఒకటే చెప్పదలుచుకున్నా అతని ఎజెండా అతని గోల్ ఒకటే కనిపిస్తుంది ఇక్కడ ఆ. డబ్బులు సంపాదించుకోవాలి ఆ. అది ఏ విధంగా ఇప్పుడు కోట్లు సంపాదించి కార్లు కొన్నా నేను సినిమా తీసా 10 మందికి పంచా నేను సంపాదించుకోవాలా అవునయ్యా సినిమా తీసానయ్యా ట్యాక్స్ కట్టానయ్యా ఇప్పుడు ఈ సినిమా ద్వారా వచ్చే డబ్బులు మళ్ళీ ట్యాక్స్ కడతా 2 కోట్లు ఏడుకెళ్ళి వచ్చినాయి నీకు అదేనయ్యా ఏం నేను కష్టం సంపాదించి ఎక్కడ సంపాదించినావు ఏం కష్టం చేసినావు యూట్యూబ్ ఎన్ని సినిమాలలో నటించినావు బ్రో నీకు YouTube వీడియోలతో తమ్నే డబ్బులు వచ్చినాయి నీకు తమ్నేల్ ఎడిటింగ్ వచ్చా కనీసం అరే ఏమొచ్చు నీకు ఏ వర్క్ వచ్చు క్రెడిబిలిటీ చెప్పు ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు నన్ను క్వశ్చన్ చేస్తాను గాడిద పని గాడిద చేస్తుంది ఆ? గుర్రం పని గుర్రం ఏం చేస్తది. గుర్రము దేని పని నాకు అదే అన్ని వచ్చు చేస్తది. నాకు అన్ని వచ్చు నాకు నీకన్నా వచ్చింది డెవలప్మెంట్ నీకు రాదు. నీకన్నా నీకు మల్టీ వచ్చింది టాలెంటెడ్ నాకు నువ్వు రాదు. నన్ను నాతో మాట్లాడుతున్నావు నేనేమంటున్నా? ఒక సినిమా చేసిన దేని నువ్వు ఏదో ఒక పని- యాంకర్ నా ముందు వచ్చి మాట్లాడుతున్నావు దేని ఏంది నీ పని వర్త్ అదే ఏంది నీ చేయాలి క్యాపబిలిటీ నువ్వు. ఏంది నీ పని నీ వర్త్ ఏంది నీ క్యాపబిలిటీ ఏంది నా ముందు మాట్లాడుతున్నావు అన్ని నేను డిపార్ట్మెంట్ నాకు నేను తెలుసు మా స్టూడియోకి వచ్చి మీరు నా స్టూడియో పెట్టి నన్ను కూర్చోబెట్టి మాట్లాడుతున్నారు మీరు మా స్టూడియోకి వచ్చి ఒక్క మా నిమిషం. journalist నేను గట్టిగా అని రావాలి అది కాదు మ్యాటర్ నా వర్త్ ఏందనేది జర్నలిస్ట్ భార్గవన్ యూట్యూబ్ లో సెర్చ్ చేయి నీకు ఇలాగా నీకు- వీడియోస్ రావునాయి నీకు లాగా నువ్వు చేసింది అర్థమవుతుంది చేసినాయి పొలిటికల్ లీడర్స్ తో దేనికి? ఆడుకున్న వీడియోస్ ఏ దేనికి? కోసం పనిచేసిన వీడియోస్ దేనికి సో సమాజానికి నేను explanation ఇవ్వదలుచుకోలే. ఉపయోగపడేవి ఉంటాయి. నీలాగా బూత్ నేను వీడియోలు హెల్పింగ్ రావు. వీడియో చేశాను నీ హెల్పింగ్ వీడియో ఒకటి చూపి బూత్ వీడియోలు వస్తాయి అస్సలు ఒకటి రాదు నా కొట్టి చూడు జర్నలిస్ట్ భార్గవన్ కొట్టి చూడు నేను అదే అంటే హెల్పింగ్ వీడియోస్ ఆగస్టు 2 లారీ చాప్టర్ 1 దాని గురించి మాట్లాడదాం వీడియో కాదు మీది నాది మీది మాట్లాడడానికి కాదు 100 వచ్చాయి మీది మాట్లాడితే నాది నేను మాట్లాడితే అదే 100 వచ్చాయి ఇప్పుడు students నాదైతే కి- 0 ఒకటి ప్రూవ్ లేదు Students- కారణం నేను కరెక్ట్ గా ఉన్నా సొసైటీకి ఉపయోగపడే వీడియోస్ మేము చేసాం స్టూడెంట్స్ కి ఉపయోగపడే వీడియోస్ భార్గవ్ గారు చేశారు మా మైక్ నేను terrorist ని. చేశారు నేను terrorist ని. మీరు చేసిన వీడియోస్ వల్ల ఎవరికి ఉపయోగం ఒక్క మాట చెప్పండి ఫైనల్ గా ఇంకెక్కువ మాట్లాడదు మీరు చేసిన వీడియో వల్ల ఎవరికి ఏం ఉపయోగం ఉపయోగం కోసం- ఉంది చెప్పండి మొదట ఓపెనింగ్ ఇట్ సెల్ఫ్ ఐ టోల్ దాట్ ఉపయోగం కోసం మెసేజ్ కోసం వీడియోలు చేయట్లేదు దోస్ ఆర్ ఎంటర్టైన్మెంట్ పర్పస్ యాక్టర్స్లా చూడండి యూట్యూబర్స్లా చూడండి సేవ చేసే వాళ్ళని సేవ చేసే వాళ్ళ చూడండి అది విషయం అండ్ ఏదన్నా ప్రూవ్ ఉంటే తప్పు ఉంటే ర్యాంక్ చూపియండి అంతేగాని పర్సనల్గా అన్నెసరీగా మాట్లాడద్దని కీప్ యువర్ జర్నలిజం వాల్యూస్ ఒకసారి ఈ లారీ చాప్టర్ 1 గురించి సార్. ఒక 1 మినిట్ లో చెప్పగలుగుతావు అసలు ఏముంది సినిమాలో ఎందుకు చూడాలి సినిమా అనేది ఉల్లాసం ఉత్సాహం ప్రతి వారం ఎంటర్టైన్మెంట్ ఉల్లాసం ఉత్సాహం ఎంటర్టైన్మెంట్ ఎనర్జీ ఊపు అన్నీ ఉంటాయి ప్రతి వారం సినీ ప్రేమికులు ఉంటారు సో సినిమా ట్రైలర్ చూసి పాటలు చూసి నచ్చితే సినిమా చూస్తారు సినిమాలో లారీ ఉంటుంది లారీలో ప్రోడక్ట్ ఉంటుంది దేశభద్రతకు సంబంధించింది హీరో గారు ఒక స్ట్రీట్ ఫైటర్ కుటుంబ కథా చిత్రం రొమాన్స్ కామెడీ సెంటిమెంట్ అన్నీ ఉన్నాయి మంచి మోటివేషన్ వస్తుంది నా సినిమా చూస్తే ఏదైనా సాధించాలరా జీవితంలో ఎదగలరా అనే తపన వస్తుంది అటువంటిది హీరో యొక్క క్యారెక్టర్ సినిమాలో సో ఇది దేశభద్రతకు సంబంధించిన మెసేజ్ కూడా ఉంది అది మీరు చూస్తే మీకు తెలుస్తుంది సినిమాలో ట్రైలర్ మార్కెటింగ్ పరంగా కట్ చేశాం ఆగస్ట్ 2 మీకు అందరికీ తెలుస్తుంది మీరు అందరూ ప్లాస్టర్లు రెడీ చేసుకోండి ప్లాస్టర్లు యా ఎస్పెషల్లీ మీరే ప్లాస్టర్లు దేనికి మాట్లాడకుండా మమ్మల్ని ఆ రోజు చూద్దాం చూద్దాం సో ఫైనల్గా సో ఈ రోజు డిబేట్ పెట్టి అంటే నేను యాక్చువల్గా కొన్ని విషయాలు అడుగుదాం అనుకున్నా శ్రీకాంత్ రెడ్డి గారిని అడగడానికి కూడా కుదరలేకుండా ఆయన మాట్లాడడం జరిగింది ఇంకా భార్గవ్ గారు కూడా చెప్తా ఉన్నారు సినిమా తీసింది సొసైటీ కోసం కొత్త అట్లీస్ట్ కొంత మెసేజ్ ఉంది సొసైటీ కోసం ఉంది అతను ఆయన చేసిన సినిమా తీయడం ఆయన ఎజెండా కాదు ఆ సినిమాలో హీరో అవ్వడం ఎజెండా కాదు డబ్బులు సంపాదించడమే ఆయన ఎజెండా Exactly. అనిపిస్తుంది అంతే అది ఇప్పుడు ఏ విధంగా డబ్బులు సంపాదిస్తా అంటుండు అతనే అంటున్నాడు. స్టూడియోలో చెప్తున్నాడు డబ్బులు ఎందుకు సంపాదిస్తున్నా బహిరంగంగా చెప్తున్నాడు డబ్బులు ఎందుకు సంపాదిస్తున్నామంటే మర్డర్ చేస్తా దొమ్మిలు చేస్తున్నా డ్రగ్స్ అమ్ముతున్నా ఏదైనా కావచ్చు డబ్బులు కావాలన్నట్టు చూడండి ఇలా మనిషి మీద ఏదో తోస్తున్నారు నేను గట్టిగరిస్తే మళ్ళీ అంటారు మరి అదే ఇప్పుడు మీరు ఇందాక నేను చేసేది- ఫేమ్ కోసం ఎట్లైనా ఏదైనా చేస్తాను అని అన్నారు ఫేమ్ కోసం ఏదైనా నేను చేసేది ప్రతిదీ కూడా దేనికోసం అంటే 10 మందికి నేను పల్లెటూరు నుంచి వచ్చాను చాలా చిన్న పర్సన్ నేను నాకు ఉద్యోగం ఎవరు ఇవ్వలేదు సో అటువంటి వాళ్ళకి 10 మందికి ఉద్యోగం ఇవ్వాలి మీలాంటి 10 మందికి మనుషులు ఉపాధి 100 మంది కల్పించాలి. ఉన్నారు అందరూ కూడా చిన్న పల్లెటూరు నుంచి మరి వస్తారు, పని చేసుకోవాలి కష్టపడతారు. బతకాలి అందరూ ఎదిగేవాడిని పని తొక్కుతున్నారు ఎందుకు మీరు అందరూ పని 10 చేసుకుంటారు. మందికి అవకాశం ఇవ్వాలి నేను ఉద్యోగం ఇవ్వాలి నేను ఆ ఉపాధి కల్పించాలి నేను ఎదగాలి నాతో పాటు ఎదిగియాలి 10 కొంచెం ట్యాక్స్ కట్టాలి బాగుపడాలి లగ్జరీ లైఫ్ కావాలి గవర్నమెంట్కి ట్యాక్స్ కట్టాలి ఉద్యోగం ఇప్పియాలి 10 మందికి నేను తపన పడుతున్నాను ఆ కష్టం కోసమే పని చేస్తున్నాను డబ్బులు అందుకు కావాలంటున్నాను అందుకే సినిమా తీశాను దాన్ని మీరు వాట్ ఈస్ దిస్ ఆల్ ఎందుకు మీరు తోస్తున్నారు నా పైన ఏమి లేకున్న ఆరోపణలు న్యూస్ ఛానల్ అంటే ఇంతేనా ఇదేనా మీ జర్నలిజం ఎథిక్స్ నిజము కనిపెట్టి బయట పెట్టండి లేగొద్దు జనాలకు రుద్దద్దండి అన్నెసరీ థింగ్స్
కైండ్లీ ఐ బెగ్ యూ లర్న్ జర్నలిజం వాల్యూస్. ఇప్పుడు మిమ్మల్ని లారీ తొక్కడానికి చాప్టర్ 1 ఆగస్ట్ 2 రిలీజ్, దాని గురించి మాట్లాడదాం. ఐ డోంట్ టాక్ టు యూ, నాట్ అట్ ఆల్ ఇంట్రెస్టెడ్ మేడం, నాట్ అట్ ఆల్ కరెక్ట్. యూ పీపుల్ డోంట్ డిజర్వ్ టు టాక్ విత్ మీ. ఐఎమ్ సారీ వాట్ ఎవర్ ద థింగ్. మనం స్టూడియోలోకి తీసుకురావడమే పెద్ద మీరు చేసిన తప్పు నాకు తెలిసి. నేను కూడా తీసుకురాలేదు, మన వాళ్ళు చెప్పారు. సో సరే, ఎన్ని రోజుల నుంచి అడుగుదాం అనుకున్నాను, అమ్మాయిలను యూజ్ చేసుకొని ఇలా ఎందుకు వీడియోలు తీశారు, అసలు ఏంటి, ఏం చెప్పాలనుకుందాం అనుకున్నాను. అడగడానికి కూడా అతను మనకి టైం కూడా ఇవ్వట్లేదు, మాట్లాడడానికి కూడా ఆస్కారం ఇవ్వట్లేదు. సో ఆయన చెప్పినట్టుగా ఆయన ఎజెండే ఏదో ఉపాధి కల్పిస్తాను, ట్యాక్స్ కడతాను, అది కడతాను, అక్కడ ఏం లేదు. ఏదేమైనా సరే ఖచ్చితంగా డబ్బులు సంపాదించుకోవాలి, కమర్షియల్గా సినిమా హిట్ తీయాలి అని యూట్యూబ్ మొత్తం లిస్ట్ చూసినా కూడా అదే కనబడుతుంది, ఇప్పుడు సినిమా చూసినా కూడా అదే అనిపిస్తుంది. అంతే కదా. రైట్, థ్యాంక్ యూ అండి. సో ఇది వాళ్ళ డిబేట్. మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.